సో గైస్ మనం హనుమాన్ టాక్ దగ్గరికి వచ్చేసాము. వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఒకసారి చూడండి హనుమాన్ టాక్. సో టోటల్ వ్యూ అయితే బాగుంది అండ్ హనుమాన్ టాక్ ఎంట్రన్స్ అయితే ఇది. ఎంట్రీలోనే గణేష్ కి బెల్ ఉంది. సో గైస్ వ్యూ అయితే బాగుంది కానీ చాలా హైట్ ఉన్నట్టుంది అండ్ దట్టు మన డ్రైవర్ కూడా టైం తక్కువ ఉంది, మనం డార్జిలింగ్ వెళ్ళాలి, తొందరగా కంప్లీట్ చేయమన్నారు. సో తొందరగా దేవుడిని దర్శనం చేసుకొని వ్యూ చూసేసి డార్జిలింగ్ వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ చూడండి హనుమాన్ టెంపుల్ దగ్గర సంజీవని అని బోర్డు పెట్టారు. సో దీనికి ఏమైనా హిస్టరీ ఉందేమో తెలుసుకొని అప్డేట్ చేస్తా. సో టెంపుల్ అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, మనోడు చాలా బాగుంది, అస్సలు వండర్ఫుల్ వ్యూ పాయింట్, బ్యాక్గ్రౌండ్ హిల్స్ అదంతా. సో గైస్ యాక్చువల్గా నేను టెంపుల్ వచ్చింది అనుకున్నాను, ఇంకా చాలా లాంగ్ ఉంది. నాకు అప్పుడే ఆయాసం వస్తుంది. మనం కింద సంజీవని అని చూసాం కదా, టెంపుల్ చాలా లాంగ్ ఉంది, అక్కడికి వెళ్ళి అప్డేట్ తీసుకొని ఇంకా తెలుసుకుందాం. ఫైనల్ గా మనం టెంపుల్ రీచ్ అయ్యాము. ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే దేవుణ్ణి దర్శనం చేసుకుందాం. హనుమాన్ని చూడండి, చాలా ఎలిగెంట్ గా ఉన్నాడు. నెక్స్ట్ మనం ఈ వ్యూని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనం ప్రీవియస్ గా బాబా మందిర్ ఎక్స్ప్లోర్ చేశాం కదా, ఆయన్ని కూడా ఇక్కడ స్పెషల్ గా ఒక గాడ్ లాగా కన్సిడర్ చేస్తూ టెంపుల్లో పెట్టారు. సో మనకి ఆపోజిట్ గా చూస్తే సీతారాముల టెంపుల్ ఉంది. సో లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ చాలా ఎలిగెంట్ గా ఉన్నారు. ఫొటోస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని ఉంది, నేను తెలియకుండా వెళ్ళాను, బట్ ఎవరు లేరు కాబట్టి ఓకే ఫైన్. బట్ ఇక్కడ ఒక సెపరేట్ రూమ్ ఉంది. ఇక్కడ దేవుడి గురించి చాలా శ్రీరామ్ హనుమాన్ ఒక చరిత్ర అనేది చాలా ఎలిగెంట్ గా రాశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అది హనుమాన్ రాముడు రావణాసుడి యుద్ధం స్పెసిఫిక్ సీను చాలా బాగా అయితే ఆర్టిస్ట్ ఎవరో కానీ నిజంగా విజువల్ గా క్రియేట్ చేసి పెట్టారు. నాకైతే డైరెక్ట్ గా చూస్తుంటే ఒక రియల్ పర్సన్స్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఉంది. రియల్లీ ఫెంటాస్టిక్ అనమాట. టెంపుల్ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు మస్తు, నేనైతే పర్సనల్ గా మస్తు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మౌంటైన్ వ్యూస్, క్లౌడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఐ థింక్ 6,000-7,000 ఫీట్స్ హైట్ లో ఉన్నాము ఫ్రమ్ సీ లెవెల్ నుంచి. అండ్ ఈవెన్ ఇక్కడ హిల్స్ చూడండి, అక్కడ క్లౌడ్స్ ఫాగ్ అనేది హిల్స్ పై నుంచి ఎలా పాస్ అవుతుందో చూడండి. ఒక సెపరేట్ వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంది. ఒకసారి అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. రియల్లీ గాయస్ డెఫినెట్ గా ఎవ్వరు మిస్ అవ్వద్దు. గ్యాంగ్టాక్ ఇది చాలా బాగుంది. బట్ ఇక్కడ ఇందులోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఎంట్రన్స్ లేదంట. బట్ డ్యూ టు సమ్ లైక్ సేఫ్టీ ఇష్యూస్ అనేది క్లోజ్ చేశారంట. బట్ వ్యూ మాత్రం డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఆపోజిట్ గా వేరే వ్యూ పాయింట్ కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ వ్యూ పాయింట్స్ కి వచ్చాం గైస్. ఈ టెంపుల్ లో వ్యూ పాయింట్స్ అయితే అసలు వండర్ఫుల్ ఉన్నాయి. నాకు ఈ ప్లేస్ లో ఉండాలనిపిస్తుంది కానీ మనది ఇక్కడ కాదు కాబట్టి వన్స్ టైం అయ్యాక వెళ్ళాలి, తప్పదు. వ్యూ చూడండి గైస్, ఇలా ఏదో పెడతారు కదా. సో మన వ్యూ పాయింట్స్ అంతా హనుమాన్ టెంపుల్ వ్యూ పాయింట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం రోప్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ వన్ థింగ్, మనం ఇందాక సంజీవని అని మాట్లాడాం కదా, జస్ట్ అంబియన్స్ కోసం అలా పెట్టారంట. బట్ నేను సో ఇంతటితో మన హనుమాన్ టెంపుల్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం రోప్ వేకి వెళ్తున్నాము. కోల్డ్, మన వాళ్ళు వస్తున్నారు, మన వాళ్ళు కార్లో వెయిట్ చేస్తున్నారు, తిట్టుకోకుండా ముందు వెళ్ళిపోతారు.